హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతిలో ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకైతే క్లియర్ కట్గా అయితే చూపించడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ముందు వైపు ఈ కృష్ణా వాటర్ పైప్ లైన్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఆ పైపు కూడా 3.5 అంగుళాల మందం, అలాగే 6.5 అడుగుల ఎత్తు అయితే ఉందన్నమాట. ఆ పైపు మీరు చూడొచ్చు, లారీ మొత్తం సరిపోతుందండి పైప్ ఒక్క పైపే. అలాగే ఈ పైప్స్ ఎందుకు తీస్తున్నారు ఏంటి అంటే, దీనిలో వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది డ్యామేజ్ అయిందండి. ఎందుకంటే మనం గతంలో నిర్మించిన దానికి వాటర్ ప్రూఫ్ లేయర్ చాలా బాగుంది, నిర్మించేశారు. దాని తర్వాత 5 సంవత్సరాలు డిలే అవ్వడం వల్ల ఈ లోపల పనులు కంప్లీట్ అయిపోతే బాగానే ఉండేదండి. ఎందుకంటే ఈ వర్క్స్ జరుగుతూ ఉండేవి, ఈ ఉపయోగంలో ఉండేవి, బాగానే ఉండేది. దానికి ఏంటంటే వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది దెబ్బతిందనమాట, సరిగ్గా వాడకంలో లేక. అలాగే ఇది చూడొచ్చు, ఇదంతా వచ్చేసి N9 రోడ్ అండి. దెబ్బతినిన వాటిని తీసి మళ్ళీ కొత్తగా వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది యాడ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫిక్సింగ్ అనేది చేస్తున్నారనమాట. ఇది మొత్తం డబల్ పని అయిపోయిందండి. చూడొచ్చు ఇక్కడ ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ కొత్తగా వేసింది అనమాట. ఈ బ్లాక్ కలర్ అవి బాగున్నాయి. ఇవన్నీ దానిలో అంటే గతంలో నిర్మించినవే బయటికి తీసినాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా డ్యామేజ్ అయిపోతే ఉన్నాయో, డ్యామేజ్ అయితే అలా అయిపోయినాయి. వాటిని కొత్తగా అమరుస్తున్నారనమాట. వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది ఈ రోడ్లో అన్నీ ఒకసాటికి, అంటే వీళ్ళకంటూ ఒక గూడౌన్ అయితే పెట్టుకున్నారనమాట N9 రోడ్లోనే. అక్కడికి తరలించి అక్కడి నుంచి ఈ పనులు అనేవి చేసి మళ్ళా అదే ఎక్కడి నుంచి తీసారో అక్కడికే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది వచ్చేసి E8 రోడ్ అండి. E8 రోడ్డు, E8 రోడ్లో కూడా ఈ డ్రైనేజీ డెక్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. నేను అక్కడ కొంచెం చూపించలేదండి. ఈ పనులు రోడ్స్ వారీగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ E8 రోడ్లో ఏంటంటే మనకి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కన కూడా పనులు అనేవి జరుగుతున్నాయి. నేనైతే ఇటువైపు వెళ్తున్నాను, ఎందుకంటే అసలు ఈ రిజర్వాయర్ దగ్గర కూడా ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు చూపించడం కోసం అనమాట. నేను ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్లో రిజర్వాయర్ ఉంది కదండి, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, దాదాపు భారీగా సామాగ్రి అయితే తీసుకొస్తున్నారనమాట. ఏ రోడ్డుకి సంబంధించిన పనులు కోసం అవసరమో సామాగ్రి ఆ రోడ్డు దగ్గరే ఒక పక్కన ఇదిగోండి ఇలాగా దింపడం అయితే జరుగుతుందనమాట. చూడొచ్చు మొత్తం లోపల ఎంత సామాగ్రి ఉంది ఏంటి అనేది. అలాగే ఇవన్నీ మీరు చూడొచ్చండి, విటిఐపి యూనివర్సిటీ బస్సెస్ అండి. ఈ రోడ్లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకసారి మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా అండి. ఇక్కడ నుంచి E8 రోడ్లో నుంచి చూస్తే మనకి సీఎం గారి ఇల్లు కూడా కనిపిస్తుందండి. అలాగే ఈ చివర ఉన్నాయన్నీ మీరు చూడొచ్చు, ఈ గెజిటెడ్ ఆఫీసర్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి నీట్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది కూడా చుట్టాకి చాలా బాగుందండి. అసలు ఈ సిటీ లుక్ అయితే వచ్చిందనమాట. ఈ రోడ్లో తిరుగుతున్నంతసేపు ముందు వైపు కూడా చూడొచ్చు, ఇవన్నీ వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అనమాట. గెజిటెడ్ వీళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్. ఈ టవర్ క్రేన్తో ఈ పనులు జరగడానికి కూడా మీరు గమనించవచ్చండి పైవైపు. ఇవన్నీ గతంలో ఆగిపోయినాయండి. దేనివల్ల ఆగిపోయినాయో కూడా మీకు తెలుసు కాబట్టి ఒక కామెంట్ అయితే చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ పనులపైన ఏంటి, మరి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఏంటి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే కన్ఫామ్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, N11 E7 జంక్షన్ అనమాట. ముందు వైపు ఉంది వచ్చేసి, దానికి ఇదే రోడ్డు కొంచెం ముందుకెళ్తే E6 జంక్షన్ ఉండిద్దండి. దానిలోనే మనకి సీఎం గారి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా విటిఐపి యూనివర్సిటీ, అంటే విటిఐపి యూనివర్సిటీకి రైట్ సైడే ఉండిద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు N11 రోడ్డుకి పక్కన వైపు అనమాట. ఇది వచ్చేసి రిజర్వాయర్ అండి. మొత్తం ఆల్రెడీ మనకి రిజర్వాయర్ లోపల వైపు పనులు అయితే జరగడం పూర్తయిందనమాట. ఇది వచ్చేసి బయట వైపు అండి.
చూడొచ్చు ఇక్కడ కూడా మనకి కొంచెం వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఇవి మొత్తం ల్యాండ్ని క్లియర్ చేయడం కానీ అలాగా ఈ వర్క్లు అయితే చేస్తున్నారండి ఇక్కడ. చూస్తున్నారు కదా ముందు వైపు మొత్తం ఈ వెహికల్స్ కానీ ఇవి కానీ. ఇదండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.